హాయ్ అండి, నేను మీ శివాని. ఇప్పుడు మనకి కాయలు కోసే స్టేజ్లో ఉన్నామండి. సో కాయ మురుగాయ నుంచి పండుతుంది. సో కొంచెం తాలుగా అవటానికి అవకాశం ఉంది కాబట్టి తాలుగా అవ్వకుండా మనం ఏం స్ప్రే చేసుకోవాలి. ఒక తాలుగాయలు అవుతుంది, మనం ఏం స్ప్రే చేసుకుంటే అక్కడతో కంట్రోల్ అయిపోతుంది. కొత్త కాయలు రాకుండా ఎలా కంట్రోల్ అయిపోతుంది, ఆ కాటుకు మచ్చలు రాకుండా ఎలా ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. దాని గురించి చెప్తాను. ఏ మందులు వాడాలి, ఏం స్ప్రే చేయాలి ఒకసారి చూడండి. ఇలా కాయలు పండే స్టేజ్లో తాలుగాయలు అవుతాయండి. కొంచెం ఈ లావులకు అవుతున్నాయండి ఎక్కువ. 26, షార్క్ 1, 6-3 అలాంటి క్లాసిక్ అలాంటి వాటికి ఇలాగా కాటుకు మచ్చ వస్తుందండి. ఇలా చూడండి, కాటుకు మచ్చ. సో కాటుకు మచ్చ వస్తుంది, తాలుగాయలాగా వెళ్ళిపోతామండి 26. సో నేను ఫీల్ చూద్దామని వచ్చాను. ఇలా అవుతా ఉంటాయండి తాలుగాయలు, కాటుకు మచ్చ వచ్చేసి ఇలా తాలుగాయలు. సో ఇలా అవ్వకుండా ఇలా చెట్టుకి బాగానే ఉండేయండి, అవ్వలేదు. ఇక్కడ చెట్టు కనిపిస్తాయి 4 ఒక 10 కాయల దాకా సుమారుగా. సో మనం ఏం చేయాలంటే దానికోసం వచ్చేసి జమీర్ అండి, అదామావల్ జమీరు ఎకరానికి 400 ml తీసుకోండి. అలానే మనకి ప్లాంటోమైసిన్, ఏరిసోల్ ప్లాంటోమైసిన్ ఎకరానికి 100 తీసుకోండి. సో తాలుగాయలు అవ్వకుండా కాటుకు మచ్చ వెళ్ళిపోతుంది మనకి. చాలా వాటికి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, కంట్రోల్లోకి వస్తుంది చాలా వాటికి. సో మనకి కాయలు ఉండి కొత్తగా కాయలు పండుతూ ఉండయి. సో వీటికి రాకుండా ఉండద్ది. ఈ పండిన కాయలు ఉన్నాయి, వీటికి రాకుండా ఉండద్ది. ఈ కింద కాయలతో ఆగిపోతుంది, ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ ఫంగల్ డిసీజ్ కాబట్టి మన ఫంగిసైడ్ ఒకటి వేసుకొని దాంతోపాటు బ్యాక్టీరియాకి కంట్రోల్ చేసుకోవడానికి ఈ ప్లాంటోమైసిన్, ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ రాకుండా కూడా ప్లాంటోమైసిన్ ఆపుతుంది. ఈ జమీర్ వచ్చేసి ఆ కాటుకు మచ్చలు అవన్నీ పోగొడుతుంది కాబట్టి, తగ్గుతుంది, కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి జమీర్ వేసుకోండి అదామావల్ది. అలానే కాయ కూడా క్వాలిటీగా షైనింగ్గా వస్తుంది, కాయ బాగుంటుంది. ఒకసారి చూసుకోండి, కాయ కోసే ముందు వేసుకోండి. ఒక వారం 10 రోజుల ముందు, అంటే కాయలు ఒక వారంలో 10 రోజులు కోస్తామనగా జమీర్ స్ప్రే చేసుకోండి. షైనింగ్ వస్తుంది, తాలుగాయలు అవ్వకుండా ఉంటాయి, మన క్వాలిటీగా ఉంటుంది కాయ. సో రేట్ కూడా కొంచెం బాగుంటుంది, మనకి డిమాండ్గా ఉంటుంది కాబట్టి. సో షైనింగ్ ఉంటే రేట్ కొంటారు కాబట్టి చూసుకొని జమీర్ ఒకసారి స్ప్రే చేసుకోండి. మనకి తాలుగాయలే కాదు, అన్ని రకాల ఫంగల్ అంటే తెగులు సంబంధించిన రోగాలు నివారిస్తుంది. మనకి కొమ్మకుళ్ళు రాకుండా కూడా ఆపుతుంది, పండాగు తెగులు కూడా రాకుండా ఆపుతుంది. సో చాలా వరకు రోగాలు, తెగులు సంబంధించిన రోగాలు అన్నీ ఆపుతుంది కాబట్టి సో జమీరు దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి. చాలా వరకు మీకు కంట్రోల్లోకి వస్తుంది. ఈ కాటుకు మచ్చలు అన్నీ రాకుండా ఉంటాయి, ఎక్కడితో కంట్రోల్ అయిపోతుంది, కొత్త చెట్లు రాకుండా ఉంటాయి. నేను ఇక్కడ చూస్తే ఇవి చేలో కనిపించినాయి అండి. సో జమీరు ఎకరానికి వచ్చేసి 400 ml, ప్లాంటోమైసిన్ ఎకరానికి 100 గ్రాములు వేసుకోండి. సో మీకు తాలుగాయలు అవ్వకుండా ఉండి, కాయ అనే తాలుగాయలు అయితే మనకి చాలా లాస్ అవుతాం కాబట్టి సో స్ప్రే చేసుకోండి. ఒకసారి జమీర్ స్ప్రే చేసుకుంటే మనకి 20 రోజుల దాకా ఫంగిసైడ్ అంటే తెగులు సంబంధించిన ముందు ఏం అవసరం లేదు. 20 రోజుల దాకా మనకి 20 రోజులు మినిమం 20 రోజులు మనకి తెగులు సంబంధించిన ముందు స్ప్రే చేయని అవసరం లేదు. జమీర్ ఒకసారి స్ప్రే చేస్తే, జమీర్ దాంతోపాటు కాంబినేషన్ ప్లాంటోమైసిన్. ఒకవేళ ప్లాంటోమైసిన్ అందుబాటు లేకపోతే బ్యావిస్టిన్ తీసుకోండి. జమీర్తో పాటు బ్యావిస్టిన్ తీసుకొని స్ప్రే చేస్తే మీకు చాలా వాటికి తాలుగాయలు అవ్వకుండా ఉంటాయి. సో తెగులు సంబంధించిన రోగాలు నివారణ అవుతాయి కాబట్టి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిన ఛానల్.